దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ నిధుల కోసం రైతులను అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. అసలు డబ్బులు అనేవి ఏ రోజున పడుతున్నాయి, ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకు తేదీ కూడా రావడం అయితే జరిగింది. అంటే మనకి ఈ యొక్క తేదీ ఏదైతే ఉందో అసలు నిన్ననే ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ నెల 28వ తేదీన ఈ యొక్క డబ్బులు అనేవి కూడా విడుదల చేసేందుకైతే ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అదే రోజు పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. కానీ ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మరి కాస్త చాలా ఆలస్యం అయితే కానన్నట్లయితే తెలుస్తుంది అనమాట. జూలై 4లో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మనకి ఇంకా జూలై 4వ రోజుల్లో చూసుకున్నట్టయితే అసలు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. అసలు ఈ నెల 28వ తారీఖే ఈ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క పథకం అయితే ప్రారంభించారన్నమాట. అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇంకా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత కూడా రావట్లేదు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ రోజున నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది అనే వార్తలు కూడా ఎక్కువ వినిపిస్తలేదు. మరి డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో ఎప్పుడు పడుతున్నాయని అయితే చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో వారైతే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తోటి రైతులందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త చూస్తున్న అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకున్నట్లయితే పీఎం కిసాన్ 2000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీ అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని, తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క రైతు సోదరుడికి షేర్ చేయండి. అసలు ఈ యొక్క డబ్బులు అనేవి ఎందుకు ఆలస్యం కానుంది? నిన్ననే అన్నదాత సుఖీభావకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని 20,000 రూపాయలు అనేది అయితే అక్కడ ప్రభుత్వానికి అయితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట నరేంద్ర మోదీ గారు. అసలు నిన్ననే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి కూడా రైతుల అకౌంట్లోకి అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోనైతే పడాల్సి ఉంటుందన్నమాట. కానీ డబ్బులపై సంబంధించి కూడా వాయిదా వేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకు వాయిదా వేశారు అనేది కూడా మనకైతే స్పష్టత లేదన్నమాట. అఫీషియల్గా తేదీ వచ్చేసి అయితే నిన్ననే ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయనేది చెప్పడం జరిగింది. అంటే ఈ నెల 28వ తారీఖున ఈ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లు మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు. కానీ ఈ డబ్బులకు సంబంధించి కూడా వాయిదా పడినట్లయితే తెలుస్తుంది. ఈ డబ్బులకు సంబంధించి నిధులు సర్దుబాటు చేయడంలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు సర్దుబాటు చేయడంలో వచ్చేసి అయితే ఆలస్యంగానైతే ఖాతాలోకి అయితే జమ చేయనట్లయితే తెలుస్తుంది అనమాట. ఇది ఒక పెద్ద శుభవార్త. మీకు అతి త్వరగా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి కూడా అందరికైతే పడడం అయితే జరుగుతుంది. ఇది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, తాజా గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పుడే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ జూలై 2 కానీ అవ్వచ్చు, జూలై 4 లోపు వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది. అందరైతే వేచి ఉండండి. జై హింద్.